హలో బిగ్ బాస్ వ్యూయర్స్, ఇవాళ హైలైట్స్ ఏంటో చూద్దామా? హాయ్, ఐఎమ్ బ్యాక్. ఈ రోజు నా వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని వచ్చేసా. హాయ్ సీత, నా వర్క్ కూడా మొత్తం అయిపోయింది. నాది కూడా అయిపోయింది. సరే, ఇంకా ఎపిసోడ్ రివ్యూ స్టార్ట్ చేద్దామా? నిన్న నామినేషన్స్ చూసా అబ్బా. ఆ యష్మి, సోనియా, పృథ్వీరాజ్ వల్ల నాకైతే హెడేక్ వచ్చింది. అబ్బా, ఇంకా నామినేషన్స్ అవ్వలేదు. దాని తర్వాత డిస్కషన్ ఎప్పుడు ఉంటది కదా. యష్మి, పృథ్వీరాజ్ ఇంకా నిఖిల్ తో నువ్వు స్టాండ్ తీసుకోవాలి అని మాట్లాడుతుంటే మధ్యలోకి సోనియా లొల్లి పెట్టుకోవడానికి వచ్చింది. సోనియా నా ఇష్టం ఇది అని చెప్తుంది. ఇంకా యష్మి మాత్రం సూపర్ అన్నది, వాళ్ళిద్దరిని వాడుకుంటున్నావని. ఒక 5 నిమిషాలు దిమాగ్ ఖరాబ్ చేసింది సోనియా. యష్మి నిలబెట్టి సోనియాని దుమ్ము దులిపింది. ఎంత ట్రై చేసినా గానీ సోనియా అసలు క్లారిటీ ఇవ్వలేకపోయింది. అంతా బానే ఉంది కానీ ఇంతకి ఎందుకు ఏడ్చిందంట? మరి సోనియా నోటికి వచ్చింది మాట్లాడితే ఏడవరా? అందుకే ఏడ్చింది. మళ్ళా సోనియా నిఖిల్ ని, పృథ్వీరాజ్ ని పక్కకు దొలకపోయి యష్మి చెప్పినట్టు చేసింది. సోనియా గురించి హౌస్ మేట్స్ అందరు మాట్లాడుకుంటున్నారు. ఇక సోనియా వల్లే పృథ్వీరాజ్ వైలెన్స్ అవుతున్నారని కూడా చెప్పుకుంటున్నారు. విష్ణు ఇంకా సీత ఉన్నారు కదా, సోనియా అందరికి కరెక్ట్ చేసుకోమని చెప్తుంది, ఈమె ఏదో పెద్ద కరెక్ట్ ఉన్నట్టు అని మాట్లాడుతున్నారు. ఏదో ఒక దగ్గర హౌస్ మేట్స్ సోనియా గురించి మాట్లాడుతుంది, నిజమే కదా? నిఖిల్ కి ఏదున్నా సరే సోనియాని అడుగుతాడు అని సీత అని విష్ణుప్రియ మాట్లాడుకుంటున్నారు. ఈ ముచ్చట్లకు ఉంది సోనియా ఉంది కదా, మన పృథ్వీ ఇంకా నిఖిల్ తో ఏం పొడిచింది యష్మి అని మాట్లాడుకుంటున్నారు. నామినేషన్స్ అయితే మంచి గరం గరం వెదర్ ని క్రియేట్ చేసింది. ఇక మన నత్తి బుర్ర విష్ణుప్రియని పాపం ఇమిటేట్ చేస్తుంది సీతక్క. ఏమని ఇలా లైన్ వేస్తుంది పృథ్వీరాజ్ కి అని చెప్పి. మీకు తెలుసా, సోనియాకి నిఖిల్ సారీ చెప్పాడు. సోనియా నిఖిల్ తో పాటు పృథ్వీరాజ్ దగ్గరికి వెళ్ళి సోనియా వల్లనే గేమ్ డిస్టర్బ్ అవుతుందని చెప్పడం తనకు హార్ట్ బ్రేకింగ్ గా ఉందని చెప్పింది. ఇక మళ్ళీ ముగ్గురు ముచ్చట్లు పెట్టిండ్రు. సోనియా నాకు ఏం గేమ్ ఏం ప్లాన్ లేదు, నేను ఎలా ఉంటానో అలానే ఉంటానని చెప్పింది. ఇక ఈ సోది డిస్కషన్ తర్వాత ఇక నెక్స్ట్ డే స్టార్ట్ అయింది. పృథ్వీరాజ్ ఇంకా విష్ణుప్రియ నిఖిల్ నువ్వు నైనికాని ఎందుకు సేవ్ చేసావని డిస్కషన్ స్టార్ట్ చేశారు. మన నిఖిల్ మంచోడు కదా, కాబట్టి అందరితో మంచినే ఉంటాడు. తర్వాత ఏంటనుకున్నావు, విష్ణు ఇంకా పృథ్వీ సాంగ్స్ పాడుకుంటూ ఫ్లర్ట్ చేసుకున్నారు. ఈ సోది మధ్యలో కాంతార టీం వాళ్ళకి చీఫ్ ఎంచుకోవాలని చెప్పిండు మన బిగ్ బాస్. 10 ఫోటోలు ఉంటాయి. చీఫ్ కి అనర్హులు ఎవరో వాళ్ళ ఫొటోస్ బ్రేక్ చేయాలి. ఫస్ట్ నిఖిల్ ని రమ్మన్నాడు బిగ్ బాస్. చీఫ్ అని అడ్వాంటేజ్ ఇచ్చాడమ్మా మన బిగ్ బాస్. ఆ తర్వాత బజర్ కొట్టినప్పుడు హ్యామర్ పట్టుకొని ఎవరైతే ఫోటో బ్రేక్ చేస్తారో వాళ్ళకి ఆ హ్యామర్ ఇవ్వాలని చెప్పాడు. నిఖిల్ ఆదిత్య ఫోటో పగలగొట్టి పెద్దవాళ్ళు గొడవ జరిగినప్పుడు ఇనిషియేషన్ తీసుకోవాలి, కానీ నువ్వు తీసుకోవట్లేదు అని చెప్పిండు. రివెంజ్ తీసుకున్నాడమ్మా, మనకు తెలిసిందే కదా. అందరు బజర్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఓ పక్కన సీత ఇంకా మణికంఠ ఏమో హ్యామర్ ఆదిత్యకి ఇస్తే ఆయన తీసుకుపోయి నబీల్ కి ఇచ్చారని మాట్లాడుకుంటున్నారు. ఇక ఈ లోపు బజర్ మోగింది. ఆదిత్య పట్టుకున్నాడు హ్యామర్ ని. ఇక తెలిసిందే కదా అందరికి షాకింగ్ గా పృథ్వీరాజ్కి ఇచ్చాడు. పృథ్వీరాజ్ చెత్త బ్రెయిన్ మనకు తెలిసిందేగా, చెత్త రీజన్ చెప్పి పాపం మణికంఠ ఫోటోని బ్రేక్ చేశాడు. అసలు ఈ మణికంఠ స్ట్రెంతే తెలీదు వీళ్ళకి. ఆ తర్వాత బజర్ కి నిఖిల్ పట్టుకొని సీతకి ఇచ్చిండు. యష్మి నువ్వు ఆల్రెడీ చీఫ్ అయినావని ప్రేజ్ చేసింది. మన మణికంఠ ఉన్నాడు కదా, ఆదిత్యలో నాకు ఒక డీల్ కనిపిస్తుందని చెప్పాడు. తర్వాత ఆదిత్యకి హ్యామర్ దొరికితే సోనియాకి ఇస్తదేమో అని మాట్లాడుతున్నారు వీళ్ళందరూ. తర్వాత ఏంటనుకున్నావు, సోనియా నిఖిల్ తో నీకు హ్యామర్ వస్తే నాకు ఇవ్వు అని చెప్పింది. అసలు ఈ ఇచ్చిపుచ్చుకోవడాలు ఏంటి? ఏంటో అబ్బా ఈ గోల్ అయితే. అసలు నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ లో సోనియా గనుక ఎలిమినేట్ అయితే నేను మీకు పార్టీ ఇప్పిస్తా అబ్బా. ఇవ్వు ఇవ్వు. ఈ లోపు బజర్ మోగింది. ఇక ఆ డోర్ దగ్గర అయితే టఫ్ ఫైట్ జరిగింది. యాజ్ ఇట్ ఈస్ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే నిఖిల్ హ్యామర్ తీసుకొని సోనియాకి ఇచ్చిండు. సోనియా నబిల్ ఫోటో పగలగొట్టింది ఒక చెత్త రీజన్ కి. ఏంటనుకున్నావు, నబీల్ ఇంకా సోనియాకి మధ్యలో చిన్న డిస్కషన్ జరిగింది. అలాగే యష్మి ఇంకా మణికంఠ మధ్యలో కూడా చిన్న డిస్కషన్ జరిగింది. యష్మి అయితే వాళ్ళ క్లాన్ వాళ్ళతో డిస్కషన్ పెట్టింది. ఈమెకి ఇంక ఇదే పనిగా. పాపం నబిల్కి అది నచ్చలేదు. నాకు ఏది మంచి అనిపిస్తే అదే చేస్తా అని చెప్పాడు. సోనియా ఇంకా పృథ్వీరాజ్ నిఖిల్ గురించి ఒక పక్క మాట్లాడుతుంటే ఇంకో పక్క నబిల్ సీతతో సోనియా మాటలు వదులుతుంది అని ఫీల్ అయింది. ఈసారి సీత ప్రేరణకి ఎవరు ఫోటో పగలగొట్టావంటే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు చెప్తే. సోనియా అని చెప్పింది. ఆ తర్వాత బజర్ మోగింది. ఈసారి కూడా నిఖిలే తీసుకున్నాడు, కానీ నైనికాకి ఇచ్చాడు. అసలు షాకింగ్ ఏంటంటే విష్ణు ఫోటో పగలగొట్టింది. ఏంటి వాళ్ళ ఫ్రెండ్స్ కాదా? అసలు ఈ నైనికాకి నామినేషన్స్ అన్నప్పటి నుంచి బ్రెయినే పని చేయట్లేదు. ఆ సోనియా ఫోటో పగలగొట్టొచ్చుగా.
పాపం విష్ణు కూడా అదే ఫీల్ అయ్యింది. ఇంకా పృథ్వీరాజ్ కి నైనికకి చిన్న గొడవ జరిగింది. ఆ తర్వాత సారీ చెప్పుకున్నారు. గిల్టీతో గొడవ పెట్టుకున్నారు అనుకుంటా. తర్వాత మళ్ళీ బజర్ మోగింది. విష్ణుకి నిఖిల్ కి గట్టి ఫైట్ అయింది. అందరూ విష్ణుకి గివ్ అప్ చేయకు అని చెప్పారు. ఇక అందరూ బ్రెయిన్లెస్ గా లాగుతుంటే మన మనీ విష్ణుని భలే లాగాడబ్బా. నిఖిల్ ఏమో కొంచెం చూసి ఆడండి అని చెప్తున్నాడు. ఆయనేమో ఇంతకు ముందు గేమ్ లాగే రఫ్ గా ఆడాడు. ఇక విష్ణుప్రియ హ్యామర్ తీసుకొని ప్రేరణకి ఇచ్చింది. ప్రేరణ సోనియా ఫోటో పగలగొట్టింది అన్డిజర్వ్డ్ అని. మనతో పాటు హౌస్ మేట్స్ అందరు కూడా హ్యాపీ అయ్యి ఉండొచ్చులే గానీ తర్వాత బజర్ మోగగానే మణికంఠ నైనికాకి ఇచ్చాడు. నైనిక ఏమో పృథ్వీరాజ్ ఫోటో పగలగొట్టేసింది. ఇక నెక్స్ట్ బజర్ మోగింది. మన పృథ్వీరాజు హ్యామర్ తీసుకొని సీతకి ఇచ్చాడు. సీతనేమో నైనిక ఫోటో పగలగొట్టింది. నైనిక చేసిందే సీత చేసింది, కానీ జెన్యున్ గా ఉండే రీజన్. మస్తు దిగులు పడింది అబ్బా నైనిక. ఏంటి దిగులు, ఈమె ఏడుస్తే పెద్దమ్మ సోనియా వచ్చి ఓదార్చింది. అబ్బో. తర్వాత ప్రేరణకి సీత ఫెయిర్ ఛాన్స్ ఉండాలి అనేసరికి దీని కొంచెం ఎమోషనల్ అయింది. లాస్ట్ అండ్ ఫైనల్ నైనికాకి బిగ్ బాస్ ఇంకా హ్యామర్ తీసుకొని ఎవరికి ఇస్తామంటే సీతకి ఇచ్చింది. సీత తీసుకొని హ్యామర్ ని ప్రేరణ ఫోటో పగలగొట్టింది. ఇక కాంతార క్లాన్ కి చీఫ్ అయింది సీత. ఆ గేమ్ తర్వాత సోనియా సీతని మేము మాకెవరు ఏం చెప్పలేదు, మేము వేరే టీమా అని అడిగి లొల్లి పెట్టుకుందామని చూస్తే సీత ఏం సప్పుడు చేయలేదు. సీత ఎంత గ్రేట్ అంటే అప్పుడే వాళ్ళ క్లాన్ వాళ్ళకి ఇంట్లో పనులు అసైన్ చేసేసింది. తర్వాత సీత, పృథ్వీరాజ్, విష్ణుప్రియ, మన సోనియా గురించి మాట్లాడుకుంటున్నారు. ఇంకా అందరు అలా ఉండగా నిఖిల్ ఏమో పిచ్చోళ్ళ ఒక్కడే కూర్చున్నాడు. ఇక సీత విష్ణుప్రియ నీ టీంలోకి ఎవరినైనా తీసుకోవాలి అని అనుకుంటే నన్ను తీసుకో అని చెప్తుంది విష్ణుప్రియ. నిఖిల్ గేమ్ గురించి మాట్లాడుతున్నారు. సర్లే గానీ ఇంకా రేపేమి అవుతాయో చూడాలి. గానీ ఇంకా రేషన్ గురించి టాస్క్లు ఉంటాయో లేక మన పవర్ గురించి టాస్క్లు ఉంటాయో చూడాలి. అప్పటిదాకా సెలవు. బాయ్. Please do like షేర్ కామెంట్ and also don't forget to subscribe. మా ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం.